నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు హై స్కూల్ 1987-88 పూర్వ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నకిరేకంటి సైదులు శ్రీదేవిల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆనాటి ప్రధానోపాధ్యాయులు సోమేశ్వరరావు, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించడం జరిగింది। ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పాలడుగు నాగార్జున మాట్లాడారు। నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు హై స్కూల్ 1987-88 పూర్వ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నకిరేకంటి సైదులు శ్రీదేవిల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు సోమేశ్వరరావు, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించడం జరిగింది। ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మానవ జీవితంలో చదువు అత్యంత కీలకమైనదని, విద్యార్థి దశ తిరిగి రానిదని అన్నారు। ఆనాడు కనీసం 7 కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్లాల్సి వచ్చిందని, చందనపల్లి, సూరారం, కాజీరామారం, అల్లిగూడెం గ్రామాల నుండి కాలినడకన పాఠశాలకు హాజరయ్యేవారమని గతాన్ని గుర్తు చేసుకున్నారు। విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం నేర్చుకున్నామని, ఆనాడు 10వ తరగతి పూర్వ విద్యార్థులందరూ చాలా చక్కని బాధ్యతలలో ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలలో స్థిరపడ్డారని తెలియజేశారు। ఈ సమాజానికి పూర్వ విద్యార్థులందరూ ఒక మెసేజ్ ఇచ్చారు। చదువు లేనిదే బతకలేమని, చదివే మానవ జీవితాన్ని మార్చే శక్తి ఉందని, భవిష్యత్తు పిల్లల క్రమశిక్షణగా ఉన్నత చదువులు చదివి ఈ సమాజానికి ఎంతో మేలు చేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు। నేడు విద్యా సంస్థలలో అనేక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ బతుకు తెరువు కోసం అవసరమైన చదువులు లేవన్నారు। బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, డిగ్రీలు చేసిన ఉద్యోగాలు దొరకడం లేదన్నారు। తమకు ఇష్టమైన పనులు చేస్తూ ముందుకు పోవాలన్నారు। అనంతరం పూర్వ విద్యార్థులందరినీ ఘనంగా శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందచేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జంజరాల నాగయ్య, నకిరేకంటి సైదులు, శ్రీదేవి, ఎస్ వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకన్న, సోమయ్య, కారె యాదయ్య, శ్రీశైలం, రామరెడ్డి, జానమ్మ, సుకన్య, అరుణ, అండాలు, పద్మ తదితరులు పాల్గొన్నారు। పంతొమ్మిది 1987-88 పజ్జూరులో చదివినటువంటి ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది। మాకు 36 సంవత్సరాల తర్వాత మేము అందరూ కలుసుకునేటటువంటి అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది। మరి ఇంకా చాలా రోజులు ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ మీ సత్య న్యూస్ ఛానల్ కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను। ఈరోజు నా పేరు పగిళ్ళ కృష్ణయ్య, నేను పజ్జూరు హై స్కూల్లో 87-88 బ్యాచ్ 10వ తరగతి విద్యను అభ్యసించినాం। ఈరోజు 10వ తరగతి 87-88 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినాం। ఆ రోజు మా యొక్క సామాజిక వర్గంలో మేమే మొదలు విద్యని అభ్యసించినాం। మా యొక్క కులంలో కానీ, మా యొక్క ఏమంటారు సామాజిక వర్గంలో కానీ ఆనాడు మాకు ఇట్లాంటి డైరెక్షన్ ఇచ్చేటోళ్ళు, విద్యని ఇట్లా ఇంటికి రాగానే పిల్లలకు ఇట్లా చదువుకొని చెప్పే సందర్భంలో మాకు తల్లిదండ్రులు లేకుండేది। కానీ ఆ రోజుల్లో ఇట్లా మాకు మోటివేషన్ చేసి ముందుకు నడిపించినటువంటి మేము ఇంకా గొప్ప ఒక ఉద్యోగస్తులు గాను ఇంకా ఎక్కువ విద్యను అభ్యసించి ఉన్నత విద్యలు చదువుకునే వాళ్ళము। అయినప్పటికీ ఆ రోజులో ఒక స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది। ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో పోయి చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండే। అప్పుడు ఏడ చదవాలన్నా గవర్నమెంట్ స్కూల్ని చదివేది। అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో మేము అక్కడ ఒక 5-6 కిలోమీటర్ల నుండి వెళ్ళి ఆ యొక్క స్కూల్లో చదువుకున్నటువంటి పరిస్థితి। ఇప్పుడు ఒక 36 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది। ఎక్కడెక్కడో చెప్పేసి ఆ సందర్భం తీసుకురావాలి ప్రజలల్లో, దానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను। ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఎంత గొప్ప అనుకుంటారో, గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే కూడా అంత గొప్పగా భావించే రోజులు రావాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను। ఈ సందర్భంగా మీ యొక్క సత్య ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను। కృతజ్ఞత। ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను।